మనసు త్రిప్పుకొనుడి, మీ మనసు త్రిప్పుకోండి. మీ దుర్మార్గత నుండి మరలి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మనసు తిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు, మీరెందుకు చనిపోతారు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కంటిన్యూగా అలాగే చదవండి. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము. నీతిమంతుడు పాపము చేసిన దినమున. ఒక మాట మీరు అవన్నీ గమనించండి, చాలా వాల్యుబుల్ మాటలు దేవుడు అక్కడ రాయించాడు. ఒక నీతిమంతుడు పాపం చేసిన దినమున, అది వరకు అతడు అనుసరించిన నీతి. అది వరకు అంటే ఒక్క పాపాన్ని బట్టి నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు, అతన్ని విడిపించదు. ఆ మాట మీ బైబిల్లో రౌండప్ చేసుకోండి. ఒక్క పాప కారణాన్ని బట్టి మీరు ఎన్ని నీతి క్రియలు, ఎన్ని దాన ధర్మాలు చేసినా అవన్నీ నీతి క్రియలు లెక్కలోకే రావంటున్నాడు. అంటే ఆ ఒక్క మార్కును కూడా నువ్వు సంపాదించాలి. ఏ విషయంలో పడిపోతున్నావు, ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ బలహీనమైపోతున్నావు, ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నావు, ఆ విషయంలో నువ్వు దేవునికి దగ్గరికి రాగలిగితే, ఆ విషయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే, ఎక్కడ దేవుని మనసును గాయపరుస్తున్నావో, గాయపరిచే మనసు దేవుని మరలా సంతోషపెట్టే మనసుగా మారగలిగితే దేవుని నిన్ను క్షమిస్తాడు. లేకపోతే నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా నీ నీతి నిన్ను ఎప్పటికీ రక్షించదు. ఒక్క విషయంలో పడిపోయినా కూడా. ఆ మాట మరొకసారి చదవంటారు. నీ జనులకు ఈ మాట తెలియజేయుము. నీతిమంతుడు పాపము చేసిన దినమున, అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి, అతని నీతి అతన్ని విడిపించదు. అయితే దుష్టుడు చెడుతనాన్ని విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున, మనసు అనగా ఈ రాత్రి, ఈ శుద్ధీకరణ రోజు నువ్వేం తిప్పుకోవాలండి? మనసు తిప్పబడాలి, సర్వశక్తుని వైపు తిరగాలి. నీ మనసు పూర్తిగా తిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. చూసారండి, ఇక్కడ మరలా వేరే విధంగా దేవుడు చెప్తున్నాడు. తాను చేసిన వాటిని బట్టి మరలా పడిపోడు. అంటే నువ్వు తిప్పుకుంటున్నావు గనక నీ దుష్టక్రియలన్నీ దేవుడు కొట్టివేస్తున్నాడు. నువ్వు మనసు తిప్పుకోకుండా ఎంత నీతిగా బ్రతికినా నీ నీతి నిన్ను రక్షించదు. ఒకవేళ మనసు తిప్పుకుంటే నువ్వు చేసిన పాపపు క్రియలన్నీ కూడా నా దేవుడు క్షమిస్తాడా? ఆమేన్. పడిపోడు. అలాగునే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడు.